ఎలా క్రియేట్ చేస్తామో మాన్యువల్‌గా చూపించడం కాదు. దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ అండ్ ఆప్టిమైజ్ ఈ ఫేస్బుక్ పేజ్. సో ఏంటంటే మనం ఈ వీడియోలో ఈ ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తామో మాన్యువల్‌గా చూపించడం కాదు. సో ఏంటంటే మనం పేజ్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఆర్గానిక్‌గా ట్రాఫిక్ ఎలా వస్తుంది, సో మన ఫేస్బుక్ యూఆర్ఎల్ అనేది మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, ఆర్గానిక్‌గా రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, తర్వాత యూజర్స్ ఒక కొత్త పేజ్‌ని కూడా ఒక అప్డేటెడ్ పేజ్ అంటే ఎప్పటినుంచో దీన్ని రన్నింగ్ పేజ్ లాగా ఎలా కన్సిడర్ చేసుకోవాలి, ఇటువంటి టైప్ ఆఫ్ హై టెక్నికల్ అన్నీ ఇక్కడ నేను మీకు డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికి మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్, యూట్యూబర్స్ ప్రతి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని ఇక్కడ ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి డూ ఐ నీడ్ ఏ ఫేస్బుక్ పేజ్. సో మనకి ఫేస్బుక్ పేజ్ అవసరమా? సో కంపల్సరీ కావాలి. సో ఎందుకంటే మీరు ఫేస్బుక్ ప్రొఫైల్లో మీ బిజినెస్ అనేది ప్రమోట్ చేసుకోవడం కుదరదు. సో ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది ఎందుకంటే మీ పర్సనల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ కమ్యూనిటీ మెంబర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళని మాత్రమే యాడ్ చేసుకొని సో ఆ లిమిటేషన్ వరకు మాత్రమే మీరు గ్రో చేసుకోగలరు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఈ ఫేస్బుక్ ప్రొఫైల్ని ఒక అకౌంట్ లాగా బిజినెస్ పేరు పెట్టి క్రియేట్ చేద్దాం అనుకున్నారో ఖచ్చితంగా ఫేస్బుక్ వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని నేమ్ మార్చి చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా మీ అకౌంట్ని స్పామ్ కింద కన్సిడర్ చేసి మీ అకౌంట్ అనేది తీసేస్తారు. సో అందుకని మీ బ్రాండ్ కానీ మీ బిజినెస్ కానీ మీ ఆర్గనైజేషన్ కానీ పెంచుకోవాలనుకుంటే కంపల్సరీ మీకు ఫేస్బుక్ పేజ్ అనేది అవసరం. సో ఫేస్బుక్ పేజ్ అనేది లేకపోతే మీకు ఖచ్చితంగా మీరు మీ పేజ్ని మీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం కుదరదు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలంటే ఫేస్బుక్ పేజ్ అంటే ఏంటంటే మీకు ఒక వెబ్సైట్ లాంటిది, కాకపోతే ఆ వెబ్సైట్ విత్ ఇన్ ద facebook.comలో ఉంటుంది. సో జస్ట్ మీరు మీ ప్రొఫైల్ త్రూ లాగిన్ అయిపోయి మీరు పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకంటే మీరు కొత్తగా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుని దాన్ని గూగుల్లో ఆర్గానిక్గా ర్యాంక్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ చేయాలి. ఇండెక్సింగ్ కానీ తర్వాత మీ సైట్ మ్యాప్ డిజైన్ కానీ ఇటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ మీరు చేయాలి. కానీ అవేమీ కాకుండా ఫేస్బుక్ పేజ్ అనేది మీరు ఎప్పుడు క్రియేట్ చేశారో ఆటోమేటిక్గా మీ యూజర్ నేమ్ ఆ కీవర్డ్ బట్టి మీ పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. ఎందుకంటే గూగుల్లో ప్రతిదీ ర్యాంక్ అయ్యే వెబ్సైట్ అథారిటీ బేస్ చేసుకుని ఉంటుంది. సో ఫేస్బుక్ ఆల్రెడీ అథారిటీ 100 ఉంటుంది. సో 100 ఉంటుంది కాబట్టి ఈజీగా మీ కీవర్డ్ అనేది పైకి డ్రాగ్ చేస్తుంది. సో అందుకని ఈ ఫేస్బుక్ పేజ్ అనేది మీ బ్రాండ్ వాల్యూని పెంచుకుంటాకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ పేజ్ క్రియేషన్. సో ఫేస్బుక్ పేజ్ క్రియేషన్ అంటే మీరు ఫేస్బుక్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పేజ్ అని ట్యాప్ చేస్తే మీకు ఈ కైండ్ ఆఫ్ యూఐ అనేది కనిపిస్తుంది. సేమ్ మీరు అక్కడ మీ పేజ్ నేమ్ మీ కేటగిరీ అప్డేట్ చేసేసుకొని క్రియేట్ పేజ్ అని ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీ పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది పెద్ద ప్రాసెస్ కాదు. సో ఈ ఫేస్బుక్ పేజ్ క్రియేషన్ని ఒక పెద్ద వీడియో లాగా చేసి చాలామంది పెట్టి ఇది చేస్తూ ఉంటారు. కానీ మనకి కావాల్సింది పేజ్ క్రియేట్ చేయడం కాదు. సో మనం క్రియేట్ చేసిన పేజ్ మనకి టెక్నికల్గా ఎలాగ ఆర్గానిక్గా రీచ్ అవ్వడం కానీ తర్వాత ఈ ఫేస్బుక్లో మనది ర్యాంక్ అవ్వడం కానీ యూఆర్ఎల్ గెయిన్ చేసుకోవడం అది ఇంపార్టెంట్. సో నేను అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీటెయిల్గా ఇప్పుడు మీకు ఏదైనా పాయింట్స్ నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకుని సేమ్ అదే మీ పేజ్లో రిఫ్లెక్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ సెటప్. సో ఈ బేసిక్ సెటప్లో ఏంటంటే మీరు ఫస్ట్ చూడాల్సింది యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా ఒక ఫేస్బుక్ యూఆర్ఎల్ అనేది సెట్ చేసుకోవాలని. మీరు ఇక్కడ యూజర్ నేమ్లో మీరు ఏ కీవర్డ్ అయితే ఇస్తారో సో కీవర్డ్ అంటే ఏంటంటే మీ బ్రాండ్ నేమే ఇచ్చుకోండి. సో డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య అనేది నా యూజర్ నేమ్. సో ఆటోమేటిక్గా ఫేస్బుక్ / నా యూజర్ నేమ్ కొడితే ఆటోమేటిక్గా నా పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అందుకని ఈ కైండ్ ఆఫ్ యూజర్ నేమ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే గూగుల్ ఎప్పుడైతే మీ పేజ్ని వచ్చి స్క్రాల్ చేసుకున్నప్పుడు అది ర్యాంక్ చేస్తుంది. ర్యాంక్ చేసినప్పుడు ఈ కీవర్డ్ ఈ యూఆర్ఎల్లో ఉందా లేదో కూడా చెక్ చేసుకుంటుంది. సో అందుకని మీ యూజర్ నేమ్ ఇక్కడ ఎలా అయితే పెట్టుకుంటారో అంత మీకు ఆర్గానిక్గా కూడా మీకు గూగుల్ త్రూ
ట్రాఫిక్ అనేది మీ పేజ్కి వస్తుంది. సో అందుకని యూజర్ నేమ్ అనేది చాలా నీట్గా సెట్ చేసుకోండి. ఒకటి మీరు యూజర్ నేమ్ సెట్ చేసుకున్న తర్వాత చాలా ఆలోచించి సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చుకోవాలంటే ఫేస్‌బుక్ పర్మిషన్స్ కావాలి. కొంచెం ఏంటంటే ఇబ్బంది పడతారు. సో అందుకని మీరు ముందే మీరు ఏదైతే అనుకుంటున్నారో సో అది మాత్రమే అక్కడ పెట్టేలాగా చూడండి. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ కన్ఫర్మ్‌గా మీరు ఆలోచించుకుని డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీ యూజర్ నేమ్ అనేది అప్డేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పా కదా క్లెయిమ్ యువర్ ఫేస్‌బుక్ యూఆర్ఎల్ ఏంటంటే, మీరు ఈ ఫస్ట్‌లో క్రియేట్ చేసుకోనప్పుడు ఇలా ఉంటుందనమాట. ఇది http:/www.facebook.com అని చెప్పి మీకు ఒక పేజెస్ అని పెట్టి ఒక నంబర్ అనేది ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మీ యూజర్ నేమ్ చేంజ్ చేసుకున్నారో సో www.facebook.com/ అని చెప్పి మీరు ఏదైతే యూజర్ నేమ్ పెట్టారో ఆ యూజర్ నేమ్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో అప్పుడు గూగుల్ స్క్రాల్ చేసుకున్నప్పుడు ఏమర్థమవుతుందంటే గూగుల్‌కి ఓకే. ఈ పేజ్ ఈ కీవర్డ్‌కి సంబంధించింది. సో అందుకని ఇది తీసుకెళ్ళి ఫస్ట్ ర్యాంక్ చేద్దాం. సో ఎప్పుడైతే మీ కీవర్డ్‌కి మీరు ఫస్ట్ ర్యాంక్ అయ్యారో మీకేంటంటే చాలా ట్రాఫిక్ వస్తుంది. చాలా ట్రాఫిక్ రావడం వల్ల మీకు మీ కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మీరు ఈజీగా ఎక్కువ కస్టమర్స్‌ని గెయిన్ చేసుకోవచ్చు. ఎక్కువ లీడ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. మీ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని ఫేస్‌బుక్ యూఆర్ఎల్ అనేది కంపల్సరీ మీరు అప్డేట్ చేసుకోండి. మీరు అప్డేట్ చేసుకుంటేనే మీ పేజ్‌కి ట్రాఫిక్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ సైజ్ ఆప్టిమైజేషన్. సో ఏంటంటే మీరు ఫేస్‌బుక్‌లో ఎప్పుడైతే మీరు లాగిన్ అయ్యి క్రియేట్ చేసుకున్నారో మీ పేజ్‌ని సో అక్కడ మీరు ప్రొఫైల్ పిక్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఈ కవర్ పేజ్ అనేది ఈ కవర్ ఫోటో ఉంటుంది. ఆ కవర్ ఫోటో కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటది. సో వీటికి ఏంటంటే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ రెజల్యూషన్స్ అనమాట. సో ఈ ఈ 2 రెజల్యూషన్స్ తగ్గట్టే మీరు మీ పిక్ అనేది డిజైన్ చేయవలసి ఉంటది. సో ఇది మీకు కావాలంటే చాలా ఫ్రీ టూల్స్ ఉన్నాయి. నేను మాత్రం మీకు సజెస్ట్ చేసేది క్యాన్వా. సో క్యాన్వా ఏంటంటే మీకు బెస్ట్ టూల్. మీకు కావాల్సినట్టు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు మీ పిక్‌ని. సో మీ లోగో కరెక్ట్‌గా డిజైన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీ కవర్ ఫోటో మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో మీరు క్యాన్వా గనుక యూజ్ చేయకపోతే జస్ట్ ఒక్కసారి వెళ్లి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ డ్రాగ్ అండ్ డ్రాపే. సో ఇంత డీప్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఏం అవసరం లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీకు కావాల్సిన టెంప్లెట్స్ కూడా అక్కడ ఫ్రీగా ఉంటాయి. సో ఆ టెంప్లెట్ ప్రకారం మీరు డిజైన్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్‌గా ఏది కావాలంటే అది. మీకు ఈ కవర్ ఫోటో కావాలంటే ఫేస్‌బుక్ కవర్ ఫోటో అని పెట్టొచ్చు. నెక్స్ట్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌కి సెపరేట్ ఉంటుంది. తర్వాత యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌కి ప్రతి దానికి అది మీకు ఉపయోగపడుతుంది. సో క్యాన్వా మీరు గానీ ట్రై చేయకపోతే ఒకసారి ఎళ్లి క్యాన్వా ట్రై చేసి మీ పేజ్ ఎప్పుడైతే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి ప్రొఫైల్ సెపరేట్‌గా, ఈ కవర్ పిక్ సెపరేట్‌గా మీరు డిజైన్ చేసుకొని అప్లోడ్ చేసేసుకోండి. సో ఎప్పుడైతే మీరు ఈ అప్లోడ్ చేశారో మీకు ఈ టైప్ ఆఫ్ వ్యూలో కనపడుతుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య అనేది. సో నా లోగో ఇదిను తర్వాత జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని పెట్టాను. సో మ్యాక్స్ ఏంటంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్‌గా పెట్టుకొని మీ లోగో ఏదైతే ఉందో అది కొంచెం జూమ్ చేసి పెట్టుకోవడం బెస్ట్. సో అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఏంటంటే మీ ఏదైతే కంటెంట్ డెలివర్ చేస్తున్నారో ఆ కంటెంట్ బ్లాక్ మీద బాగా కనపడుతుందనమాట. బ్యాక్‌గ్రౌండ్ వైట్ కాబట్టి బ్లాక్ మీకు ఈజీగా రికగ్నైజ్ చేయగలరు యూజర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కవర్ ఫోటో అని చెప్పా కదా! సో కవర్ ఫోటో అనేది ఇలా ఉంటుంది. సో కవర్ ఫోటోలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో సో ఏంటంటే మీరు ఏదైతే మీ పేజ్ ద్వారా డెలివర్ చేయాలనుకుంటున్నారో కన్ఫర్మ్‌గా అది ఉండేలా చూడండి. సో ఏంటంటే నేను డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పా కదా! సో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ టూల్స్ అన్నీ వాళ్ళకి పడితే ఓకే. ఇవన్నీ వీటి మీద నాలెడ్జ్ ఉంది. సో ఏంటంటే వీళ్ళు డిజిటల్‌గా చాలా గ్రిప్ ఉందని కన్ఫర్మ్‌గా ఆ పేజ్ త్రూ నేను వాళ్ళకి ఈజీగా నేను చెప్పగలను. సో ఇలాగ మీరు డిజైన్ చేసుకొని మీ కవర్ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేసుకోండి. సో అప్పుడు మీకు కన్వర్షన్స్ అనేవి చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ పేజ్ ఇన్ఫో. సో ఎడిట్ పేజ్ ఇన్ఫో తర్వాత నేను మీకు అక్కడ పైన యూజర్ నేమ్ అనేది మీరు అప్డేట్ చేసుకోమని చెప్పా. సో యూజర్ నేమ్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్ ఉంది. సో ఆ డిస్క్రిప్షన్‌లో ఏంటంటే ఎప్పుడైతే మీ పేజ్ అక్కడ గూగుల్‌లో కనపడిందో దాని కింద మీకు మెటా డిస్క్రిప్షన్ కనిపిస్తది. సో ఆ మెటా డిస్క్రిప్షన్‌లో మీరు ఇక్కడ ఏదైతే కంటెంట్ పెట్టారో అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ నేను ఫ్రీగా చేస్తా కాబట్టి సో నేనేం పెడతానంటే అక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ కోర్సెస్, సో యూట్యూబ్ మార్కెటింగ్ అని చెప్పేసి లిమిటెడ్ క్యారెక్టర్స్‌లో అక్కడ పెట్టాలి. సో ఇక్కడ మనం ఏదైతే అప్డేట్ చేస్తామో అక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది. సో ఆటోమేటిక్‌గా ఎవరైతే యూజర్ ఇంప్రెషన్ పడిందో సో ఏంటంటే ఈ కీవర్డ్ కొట్టంగానే మన ఈ పేజ్ వచ్చి ముందు పడంగానే డిస్క్రిప్షన్ అనేది చదువుతారు ఎవరైనా.
సో ఆ డిస్క్రిప్షన్ చదివి ఎవరైనా రీడైరెక్ట్ అవుతారు కాబట్టి ఆ డిస్క్రిప్షన్లో మెయిన్గా ఫోకస్డ్ కీవర్డ్స్ ఉండేలాగా చూడండి. అంటే నా దానికి వచ్చేసేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు, యూట్యూబ్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్. సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ మొత్తం నా కీవర్డ్స్ అనమాట. సో ఈ కీవర్డ్స్ అన్నీ అక్కడ ఉంటే ఆటోమేటిక్గా ఈ కోర్సెస్ వీళ్ళు చెప్తున్నారని నా దానికి రీడైరెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో కేటగిరీ వచ్చేసి మీరు మెన్షన్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ వెబ్సైట్, సో ఎడ్యుకేషన్. సో మీ నీడ్ బేస్ బట్టి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత మీ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కానీ అవన్నీ మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోండి. సో ఎప్పుడైతే కస్టమర్ అనే అతను వచ్చాడో ఈజీగా మీ దాకా కాంటాక్ట్ అవుతాడు. తర్వాత మీ ట్రాఫిక్ ఎక్కువ రావడానికి చాలా యూస్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ యువర్ పేజ్ అండ్ పోస్ట్ కంటెంట్. సో మీరు ఈ పేజ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మీరు కంటెంట్ లేకుండా ఎవరిని ఇన్వైట్ చేయొద్దు. సో మీ పేజ్ లైవ్ కూడా తీసుకెళ్ళొద్దు. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మినిమం ఒక 10 పోస్ట్స్ అనేది మీరు పెట్టండి. సో అది కూడా ఏంటంటే ఒకేసారి మీరు పెట్టకుండా దాన్ని షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ కూడా ఫేస్బుక్ వాళ్ళు ఇచ్చారు. సో ఏంటంటే మీరు ఒకేసారి 10 పోస్ట్ అప్లోడ్ చేయవసరంలా. సో ఎలాగంటే ఒక పోస్ట్ మార్నింగ్, ఒక పోస్ట్ మధ్యాహ్నం, ఒక పోస్ట్ సాయంత్రం అలాగా రిలవెంట్గా అప్లోడ్ అయ్యేలాగా చేయండి. చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే ఒక కస్టమర్ మీ పేజ్కి వచ్చాడో అతను ఎలా ఫీల్ అవుతాడంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న పేజ్. సో ఏంటంటే మనం దీన్ని ఫాలో అయితే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అని ఆ వ్యూలో వెళ్తాడు. లేదు మీరు ఒకేసారి దీంట్లో 10 పెడితే ఏంటంటే కొంతమంది ఆ డేట్ అండ్ టైం చూస్తే ఇది ఇప్పుడే కొత్తగా క్రియేట్ అయిన పేజ్ అని కన్ఫర్మ్గా వాళ్ళు కనిపెట్టేస్తారు. లేదు అసలు ఏ పోస్ట్ లేకుండా మీరు ఇన్వైట్ చేస్తే ఇదేదో జస్ట్ పేజ్, సో మనకి అంత యూజ్ ఉండదని ఎవరికాళ్ళు డివియేట్ అయిపోతారు మీ పేజ్కి వచ్చిన. సో అందుకని మినిమం ఒక 10 పోస్ట్ షెడ్యూల్ చేసి దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకుని వాళ్ళని ఇన్వైట్ చేయడం కానీ సో ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ మొత్తం తర్వాత పెట్టుకోండి. ఫస్ట్ మాత్రం మీ పేజ్ అనేది బిల్డప్ చేసుకోవాలి. ఫస్ట్ బిల్డప్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ఎవరినైనా కానీ ఇన్వైట్ చేయడం అవన్నీ చేయండి. సో ఈ ఇన్వైట్ చేయడం కూడా చేసే ముందు ఏంటంటే ఈ పిక్చర్స్ కానీ ఈ వీడియోస్ కానీ ఇటువంటివి పెట్టండి. సో పిక్చర్స్ కూడా నేను మీకు చెప్పినట్టు క్యాన్వా టూల్లో డిజైన్ చేసుకోవచ్చు. సో ఆ క్యాన్వా టూల్లో డిజైన్ చేసుకొని మీరు ఏదైతే ఇప్పుడు నాది డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కాబట్టి నేనైతే ఏం చేసేవాడినంటే ఒక 10 పోస్ట్ డిజైన్ చేసుకుని ఎలా చేశాను, ఒకటి యూట్యూబ్ మార్కెటింగ్కి, ఫేస్బుక్ మార్కెటింగ్కి, ఎఫిలియేట్ మార్కెటింగ్. సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ మొత్తం నేను ఒక్కో దానికి ఒక పోస్ట్ డిజైన్ చేసి మంచి అట్రాక్టివ్గా ఉండాలి పోస్ట్ కూడా. సో అటువంటి కైండ్ ఆఫ్ పిక్చర్స్ డిజైన్ చేసి నేను ఫస్ట్ పోస్ట్ చేశాను. సో తర్వాత నెక్స్ట్ వీడియోస్. సో మీకు వీడియోస్ కూడా కంటెంట్ మీరు క్రియేట్ చేయగలనుకుంటే ఒక వీడియో కంటెంట్ డిజైన్ చేసి సో ఇప్పుడు వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్, సో నేనైతే వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది పోస్ట్ చేసి సో ఎవరైతే వచ్చారో సో ఈ వీడియో చూస్తే వాళ్ళకి నేనేం చెప్తాను అనేది అర్థమైపోయేలాగా వీడియో కూడా డిజైన్ చేసుకోండి. సో మీకు ఏంటంటే ఫస్ట్ ఈ 10 పోస్ట్ చాలా కీ రోల్ అనేవి ప్లే చేస్తాయి. సో మీకు ఏంటంటే పిక్స్ కావాలంటే క్యాన్వా మీరు యూస్ చేసుకోవచ్చు. సో నేను మీకు చెప్పాను కదా ఈ ఫేస్బుక్లో మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు అని పోస్ట్. సో ఏంటంటే మీరు పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే షెడ్యూల్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు మీ పోస్ట్ అనేది పోస్ట్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి కొంచెం అనలిటిక్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే పోస్ట్ పెట్టారో మీకు ఎప్పుడు ఎక్కువ ట్రాఫిక్ వస్తుందనే చూసుకోవాలి. అది పొద్దున్న అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు. మన ఇండియా టైం చూసారనుకోండి, మన ఇండియా టైంలో ఏంటంటే నైట్ నుంచి మార్నింగ్ వరకు చాలా తక్కువ మంది పేజెస్కి వస్తారు. ఎందుకంటే మనకి నైట్ యాక్టివ్ మెంబర్స్ చాలా తక్కువ. అప్పుడు ఏంటంటే మన పోస్ట్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు ఏ టైంలో ఎక్కువ మంది చూస్తున్నారు, సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను పెట్టడం వల్ల ఈ కస్టమర్ ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఏదన్నా పెట్టాలనుకుంటే కొంతమంది సాయంత్రం 4కి ప్రిఫర్ చేసుకుంటారు. ఎందుకంటే అది కొంచెం బోరింగ్ టైం. సో మీకు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళందరూ కష్టపడి ఉంటారు. ఈ 4 ఆ టైంకి ఏంటంటే కొంచెం లేజీ టైం కానీ ఈ టైంలో ఉంటారు. అందుకని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ మొత్తం 4కి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తారు. మనం అనుకోండి ఈ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ అయితే మార్నింగ్ 9 కానీ, మధ్యాహ్నం 1 o'clock కానీ, లేకపోతే ఈవినింగ్ 6 కానీ ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ ఏంటంటే ఈ టైంలో బాగా పాపులేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే చూడాలనుకున్నారో ఈ టైంలో ఎక్కువ చూస్తారు. ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క టైం అనేది వర్కౌట్ అవుతుంది. సో మీరేంటంటే ఈ పోస్ట్
ఎనలిటిక్స్ చూసి మీకు ఏ టైంలో అయితే వర్కౌట్ అవుతుందో ఆ టైంలో మీరు మీ పోస్ట్ అనేది షెడ్యూల్ చేయాలి. షెడ్యూల్ చేసిన తర్వాత అప్పుడు మీ పోస్ట్ అనేది పోస్ట్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఈ పోస్ట్ ఎనలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ పేజ్ కాల్ టు యాక్షన్ బటన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఎప్పుడైతే మీరు ప్రొఫైల్ పిక్, ఈ కవర్ పిక్ డిజైన్ చేస్తారో ఆ కవర్ పిక్లో ప్రతిదీ మనం కంటెంట్ ఏదైతే డెలివర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కంటెంట్ అనేది మీకు అక్కడ కనపడతా ఉండాలి. దాని కిందే మీరు కాల్ టు యాక్షన్ బటన్ అనేది పెట్టండి. ఎందుకంటే ఎవరైతే దాని గురించి కొంచెం డౌట్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా ఆ కాల్ టు యాక్షన్ బటన్ మీద ట్యాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏంటంటే మనం ఆ వచ్చిన యూజర్ని మనం పోగొట్టుకోకుండా అక్కడే వాళ్ళని ఆపి మనతో కాంటాక్ట్ అయ్యేలాగా చేస్తున్నాం అనమాట. నేనైతే ఇక్కడ సెండ్ మెసేజ్ అని పెట్టా, కొంతమంది సైన్అప్ అని పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యేలా పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. సో ఏంటంటే మీ నీడ్ బేస్ బట్టి మీరు మాత్రం ఆ కాల్ టు యాక్షన్ బటన్ అనేది పెట్టండి. నా వ్యూకి వచ్చేటప్పటికి నేనేంటంటే ఆ కవర్ పిక్లో నేనేం డెలివర్ చేస్తాననేది చూపించి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు నా దాకా కాంటాక్ట్ అవ్వడానికి సెండ్ మెసేజ్ అనే ఆప్షన్ నేను పెట్టాను. మీరు కూడా ఈ కాల్ టు యాక్షన్ బటన్ అనే దాన్ని చాలా జాగ్రత్తగా పిక్ చేసుకోండి. అంటే మీ నీడ్ బేస్ బట్టి మీరు పిక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడి నుంచి మీకు కస్టమర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒక్కసారి మీ ఫేస్బుక్ పేజ్ గ్రోత్ అవుతుందంటే మీకు చాలామంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అందుకని మీరు అది జాగ్రత్తగా చూసి మీరు ప్లేస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్స్ అండ్ ట్యాబ్స్. మీరు ఎప్పుడైతే మీరు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశారో మోర్ అనే దాంట్లో మీకు ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది కనపడుతూ ఉంటుంది. షాప్, ఆఫర్స్, గ్రూప్స్. సో ఈ స్టఫ్ మొత్తం కనపడుతూ ఉంటుంది. సో ఇది మీకు వద్దనుకుంటే, దీన్ని మీరు మార్చాలనుకుంటే సెట్టింగ్స్లో మీద ట్యాప్ చేసి టెంప్లెట్స్ అండ్ ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మీకు ఏదేదైతే వద్దనుకుంటున్నారో అవన్నీ మీరు రిమూవ్ చేసేయవచ్చు. షాప్ అని ఉంది కదా, షాప్ అంటే ఏంటంటే మీ ప్రొడక్ట్స్ పెట్టి అమ్ముకోవచ్చు. సో ఆఫర్స్, తర్వాత ఈవెంట్స్, సో ఇటువంటివన్నీ ఇక్కడ ఉంటాయి. సో మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో అది మీరు తీసేయవచ్చు. అది తీసేయడం వల్ల ఏంటంటే మీకు ఆ మోర్ అనే దాంట్లో మీకు ఈ ఆప్షన్స్ అనేవి కనపడవు. యూజ్ లేని ఆప్షన్స్ అన్నీ తీసేసుకోవడం బెస్ట్. నా సజెషన్ ఏంటంటే, ఎందుకంటే కొంతమంది అవి కూడా ఉన్నాయి అనుకుని కస్టమర్స్ దాని మీద ట్యాప్ చేసి అక్కడ ఏమీ లేకపోయేటప్పటికి అక్కడి నుంచి మీ పేజ్ అనలిటిక్స్ డౌన్ అయిపోతుంది. అంటే ఇదేదో అంత అట్రాక్టివ్ పేజ్ కాదని చాలామంది అక్కడితో వదిలేసి వెళ్ళిపోతారు. అందుకని మీరు ఏదైతే యాక్టివ్ ఆప్షన్స్ యూజ్ చేస్తున్నారో ఆ యాక్టివ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. సో ఇంకోటి ఏంటంటే మీ పేజ్ లైవ్గా తీసుకెళ్లే ముందు నేను చెప్పినవి అన్నీ చేసిన తర్వాతే ఎవరినైనా కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ని కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఇన్వైట్ చేయండి. అప్పుడే ఏంటంటే వాళ్ళ రిలేటెడ్ మెంబర్స్కి కూడా మీ పేజ్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడైతే లైక్ చేశారో. అందుకని ఈ పేజెస్ని నేను చెప్పినవి అన్నీ మీరు నోట్ చేసుకుని అవన్నీ మీ పేజ్లో రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఫస్ట్ చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షేర్ అదర్ పేజ్ రిలవెంట్ కంటెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ పేజ్ అనుకోండి, వేరే వాళ్ళ కంటెంట్ని మీ పేజ్ త్రూ షేర్ చేయండి. సో షేర్ చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఆర్గానిక్ రీచ్ చాలా బాగుంటుంది. అందుకని మీరు ఇది చేయడానికి ట్రై చేయండి. సో ఇది చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ పేజ్ సెట్టింగ్స్. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన అన్ని మేజర్గా అన్నీ కలిపి మీకు ఈ ఫేస్బుక్ పేజ్ సెట్టింగ్స్లోనే ఉంటుంది. సో ఈ ఫేస్బుక్ పేజ్ సెట్టింగ్స్లోకి మీరు ట్యాప్ చేసిన తర్వాత ఈ జనరల్లోకి వెళ్ళండి. ఈ జనరల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఇన్ఫో ఉంటుంది, మీరు అవన్నీ అప్డేట్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే మీరు కంట్రీని పలానా కంట్రీలో నా పేజ్ కనపడకూడదని టచ్ చేసుకోవచ్చు, తర్వాత ఏజ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇటువంటి అన్నీ ఇక్కడ ఈ జనరల్లో ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఒకసారి చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది అనమాట. మీరు ఏదన్నా రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు పెట్టుకోవచ్చు. సో ఏజ్ పెట్టుకోవచ్చు. సో ఏంటంటే డిఫరెంట్ స్టఫ్ మొత్తం ఉంటుంది, మీ నీడ్ బేస్ బట్టి మీరు అది మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ పేజ్ రోల్స్. ఈ ఫేస్బుక్ పేజ్ రోల్స్ ఏంటంటే మీరు పేజ్ కనుక క్రియేట్ చేస్తే మీరు అక్కడ అడ్మిన్గా కనపడతారు. లేదు మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేసి ఈ పేజ్ని మేనేజ్ చేసేలాగా ఇవ్వచ్చు. కీ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు
పేజ్ అడ్మిన్ అనేది వేరే వాళ్ళకి ఎవ్వరికీ యాక్సెస్ ఇవ్వద్దు. కొంతమంది మెయింటైన్ చేయడానికి బై మిస్టేక్ అడ్మిన్ యాక్సెస్ ఇచ్చేస్తారు. అస్సలు ఇవ్వద్దు. అడ్మిన్ యాక్సెస్ ఇచ్చేస్తే మీరు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి కూడా మీ పేజ్‌ని డిలీట్ చేసే ఛాన్స్ ఉంటది. సో, నేనైతే నా కో పార్ట్నర్‌కి తప్ప ఇంకా ఎవరికీ ఇవ్వను. మీకు గూడా అలానే కో పార్ట్నర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా పేజ్ మేనేజ్ చేసేవాళ్ళకి, తర్వాత పేజ్ ఆప్టిమైజ్ చేస్తామని వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి అడ్మిన్ యాక్సెస్ అడిగినా ఇవ్వద్దు. సో, ఇదేంటంటే కీ రూల్. కన్ఫర్మ్‌గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఒక సర్టెన్ ఆడియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పేజ్ డిలీట్ చేసేయొచ్చు. అసలు పేజ్ మార్చేయొచ్చు. మిమ్మల్ని పేజ్ రోల్ నుంచే మొత్తం పీకేయొచ్చు. సో, అందుకని పేజ్ అడ్మిన్ యాక్సెస్ ఎవరికీ ఇవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్. సో, మీ పేజ్‌కి ఇన్‌స్టాగ్రామ్ ఉందంటే ఈ ఇన్‌స్టాగ్రామ్‌ని ఈ ఫేస్‌బుక్ పేజ్‌కి కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫేస్‌బుక్‌లో కూడా మీరు అప్డేట్ చేస్తే వితిన్ ద ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో, ఫేస్‌బుక్ పేజ్‌లో వీటన్నిటిలో కూడా ఒకేసారి పోస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఇక్కడి నుంచే సిస్టమ్ యూఐ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. పోస్టులు గానీ, తర్వాత దానికి వచ్చిన పోస్ట్ అనలిటిక్స్ గానీ అన్నీ మీరిక్కడ చూసుకోవచ్చనమాట. అందుకని మీ పేజ్‌కి ఇన్‌స్టాగ్రామ్ ఉంటే కంపల్సరీ మీ పేజ్‌ని ఇక్కడ కనెక్ట్ చేసుకోండి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీ డౌట్స్ మీద మా టీమ్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటది. వితిన్ 1 డేలో మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్ అవుద్దంటే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్స్.